అయినా కానీ సాలెపురుగులు అన్ని సాలెపురుగులు రే మొత్తం దాన్ని తలిగినారా ఈ చీమల పుట్ట మొత్తం ఫుడ్ తీసుకోవద్దు అటాక్ ఎత్తున్నారు దాన్ని మొత్తం ఫుడ్ తీసుకొని తిరుగుతున్నాయి అడగో గిడిచడు ఆమో ఏమో పట్టినట్టు అదే బల్లో మొసలి పిల్లలు ఎక్కనో అర్థమైతలేదు అసలు పామేనే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మీరు నార్మల్ గా మన ఛానల్లో ఫుటేజ్ అయితే చూస్తూనే ఉంటారు కావచ్చు. మనం గ్రౌండ్ పైన అండర్ వాటర్ లో అంతేకాకుండా ఎయిర్ లో ఉన్న ఫుటేజ్ అయితే మీకు చాలా వరకు చూపించాం. రకరకాల విజువల్స్ అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారు. సో అంతేకాకుండా కొన్ని ప్లేసెస్ ఏ విధంగా ఉంటాయంటే ఆ ప్లేసెస్లో మనం కెమెరా విజువల్స్ అయితే క్యాప్చర్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏదైనా బైక్ సైలెన్సర్ లోపల కావచ్చు, లేకపోతే మనం బావిలోకి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న హోల్ కనబడుతుంది, అందులో కప్పను లేకపోతే నార్మల్గా ఏదైనా ఎంట్రీకాయ ఉంటుంది కదా, అదే ఉంటుంది. కాకపోతే దాన్ని బయట నుంచి మనం షూట్ చేయగలుగుతాం. అసలు లోపల ఏ విధంగా ఉంది మనం చూడాలి అంటే మన దగ్గర ఉన్న కెమెరాతో అయితే పాసిబుల్ కాదు. సో దాన్నే ఓవర్కమ్ చేయడానికి ఈరోజు ఈ వీడియోలో మేము తీసుకొచ్చాం ఈ చిన్న ఎండోస్కోపిక్ కెమెరా. దీన్ని యూజ్ చేసి మన కెమెరాస్ని పంపించలేని ప్లేసెస్లో కూడా దీన్ని పంపించి ఆ లోపల విజువల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఎండోస్కోపిక్ కెమెరా వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ ప్లేసెస్లో ఆ విజువల్స్ అయితే చూడబోతున్నాం. ఇది యాక్చువల్గా ఏ విధంగా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ అయితే చేసి చూద్దాం. సో ఇక్కడ సింపుల్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు చూసినట్టయితే ఇటువంటి కేబుల్ తోటి కూడిన ఒక చిన్న కెమెరా లాంటిది అయితే వస్తుంది అనమాట. ఇది కెమెరా, ఇది వచ్చేసి మొత్తం కేబుల్, ఇది దాన్ని ఆపరేట్ చేసుకోవడానికి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే దీన్ని సైడ్కి అయితే పెట్టేద్దాం. ఇది కాకుండా మనకి ఇందులో ఇంకేమొచ్చినాయి అంటే ఇంతే డబ్బా ఖాళీ. ఇది కాకుండా ఇటువంటి ఒక చిన్న ఏమో వచ్చినాయి, వీటిని కూడా మనకి ఏ విధంగా యూజ్ అయితే ఏం కదా అని చెప్పేసి చూద్దాం. అలాగే మీరు చూసినట్లయితే ఒక చిన్న యూజర్ మాన్యువల్, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం డీటెయిల్గా అయితే ఇందులో ఉందన్నమాట. దీన్ని మనం యాక్చువల్గా మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, పీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు, ట్యాబ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ విజువల్స్ని అయితే మనం అందులో చూడొచ్చు అనమాట. దానికోసము ఇటువంటి అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిన్న కనెక్టర్ కనిపిస్తుంది, జూమ్ చేసి కరెక్ట్ చూపిరా. ఇటువంటి కనెక్టర్ రావాలి యాక్చువల్గా, కాకపోతే మనకు కనెక్టర్ రాలేదు, మనది లో క్వాలిటీ అనుకుంటా. అంటే మనకి ఇందులో టైప్స్ అయితే ఉన్నాయి అనమాట. మీరు చూడొచ్చు ఇందులో చాలా రకాల టైప్స్ అయితే ఉన్నాయి. మనం ఆర్డర్ చేసిన సెకండ్ టైప్ది. ఈ కెమెరా కూడా మనకు 2 మెగాపిక్సెల్ సంబంధించి, ఇందులో మనకు 10 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మెగాపిక్సెల్లో మనకి ఏ విధంగా వస్తుంది క్వాలిటీ అనేది చూద్దాం. ఒకవేళ దీనిపైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం మనం 10 మెగాపిక్సెల్ కూడా ఆర్డర్ చేసి చూద్దాం. సో ఇందులో మనం ఆర్డర్ చేసింది బేసిక్, అలాగే సాఫ్ట్వేర్ ఆర్డర్ చేసినాం కాబట్టి నాకు తెలిసి కనెక్షన్స్ అన్ని రాలేదేమో అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎండోస్కోపిక్ కెమెరా అనమాట. మీరు చూడొచ్చు కేబుల్ కూడా చాలా లెంతీగా అయితే ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే కేబుల్ కూడా చాలా లెంతీగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మన డివైస్ ఏదైనా కనెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు మనం కెమెరాని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. మనం మాక్సిమం ఏదైనా పెద్ద హోల్ ఉందనుకోండి, ఒక కట్టె లాంటిది కట్టి ఇంత లోతు వరకు మనం దాని లోపలికి అయితే పంపించచ్చు అనమాట. అక్కడ ఏముందో మనం ఇక్కడ నుంచే చూడొచ్చు. సో దీన్ని కనుక మీరు చూసినట్టయితే ఈ చిన్న కెమెరా మీరు చూడొచ్చు, చిన్న ఎల్ఈడీస్ ఉన్నాయి, వాటి మధ్యలో ఒక కెమెరా అయితే ఉందన్నమాట. దాన్ని మనం ఎప్పుడైనా సరే ఏదైనా హోల్లో కానీ ఎందులోకైనా పంపించినట్టయితే డైరెక్ట్ వెళ్ళిన రాయి కనుక దీనికైనా తగిలినట్టయితే స్క్రీన్ ఖరాబ్ అయిపోతుంది కదా లెన్స్. దానికి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఇక్కడ వీళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. సో వీటిని ఏ విధంగా యూజ్ చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మీరు ఇది కెమెరా కనెక్ట్ చేయాలరా, ఇది డైరెక్ట్ పోయి ఎక్కడైనా గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ముంగటి విధంగా పెట్టినాం అనుకోండి, మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అనిపిస్తుంది. ఈ విధంగా మనకి లెన్స్కి ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకు ఈ విధంగా హోల్లోకి పంపించినాం అనుకోండి, ఈ ముంగటి పార్ట్ కాకుండా ఇటు సైడ్ ఏదైనా పార్ట్ మనం చూడాలి అనుకున్నప్పుడు మనకు ఇది యూజ్ అవుతుంది. ఇది మీరు చూసినట్టయితే మనకు ఒక పెరిస్కోప్ లెక్క ఉంటుంది అనమాట. ఇక్కడ మనం కనెక్ట్ చేసినాం అనుకోండి, ఇది మనకు ఫ్రంట్కి కాకుండా ఈ ఏరియాలో ఉన్న పార్టికల్ కనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది కావచ్చు. ఇది మనం తీసేసినాం అనుకోండి, ఫ్రంట్ కనిపిస్తుంది కెమెరా, ఇక్కడ నా ఏలు ఉంటే కనిపిస్తుంది. ఒకవేళ నా ఏలు ఇక్కడ ఉన్నట్టయితే కెమెరాలో కనబడదు కదా, అప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడున్న పార్టికల్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో దీన్ని కూడా ట్రై చేద్దాం మనం ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి కూడా 2-3 తీగలు ఉన్నాయి కదా. ఇవి ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే కెమెరాని దీనిలో కన్నా హోల్లోకి పంపించినప్పుడు అది డైరెక్ట్గా వెళ్ళి దీనికి గుద్దుకుంటే లెన్స్ ఖరాబ్ అయిపోతుంది కదా. సో దానికోసం ఇదన్నమాట. ఇది యాజ్ ఏ ప్రొటెక్టర్ లాగా మనకు పనిచేస్తుంది. ఇక్కడ ఏదైనా ఉందనుకోండి, పోయి ఇది తగులుతుంది ఫస్ట్, ఆ కెమెరా అనేది దానికి తగలదు ఇక. సో దానివల్ల మనకి దీనికి ఉన్న ఈ లెన్స్ కావచ్చు, ఈ కెమెరా కావచ్చు, ఏం ఖరాబ్ కాదనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మొత్తం దీనికి సెటప్ రెడీ చేసుకొని మన మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. మనకు ప్రివ్యూ వస్తుందా లేదా చూద్దాం. దీన్ని మనం ఆపరేట్ చేయాలంటే మన మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ఆల్రెడీ నా మొబైల్లో డౌన్లోడ్ చేసి పెట్టినా, అది ఏంటని చెప్పేసి మీకు చూపిస్తా. అలాగే దీని పర్ఫార్మెన్స్ కనుక మీరు చూసిన తర్వాత మీరు కూడా దీన్ని పర్చేజ్ చేయాలి, దీన్ని ట్రై చేయాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రైస్ చెక్అవుట్ చేయొచ్చు, మీకు వాల్యుబుల్గా అనిపిస్తే తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఫటాఫట్ కనెక్ట్ చేసి ఫుటేజ్ అయితే చూద్దాం ఏ విధంగా వస్తుందో.
ఇప్పుడు ఈ కెమెరాని మన మొబైల్ కనెక్ట్ చేయాలంటే మన మొబైల్లో ఈ అప్లికేషన్ అయితే ఉండాలన్నమాట. సో జాగ్రత్తగా చూడండి, ఒకవేళ మీరు కొనుక్కున్నట్టయితే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ మనం ఓపెన్ చేయగానే ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది, ఏమేమి వస్తుంది ఏం కథ అని చెప్పేసి. 1 2 3 స్క్రీన్ రికార్డింగ్ అయితే ఇక్కడికి ఆన్ అయిపోయింది. ఇక్కడ మనం వ్యూ ఫోటో అండ్ వీడియో అని అయితే ఉందన్నమాట స్క్రీన్ మీద. ఇప్పుడు దాన్ని వచ్చినాం అనుకోండి, మనకి ఎటువంటి ఫుటేజ్ అయితే రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో సిపిన్ అయితే ఉంది కదా, ఈ సిపిన్ డైరెక్ట్గా మన మొబైల్కి అయితే ఇక్కడ కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇందులో లైట్స్ వచ్చేస్తాయి. అంటే ఇది కనెక్ట్ అయిపోయిందంట ఆల్రెడీ. ఇగో దీనిలో రికార్డింగ్ కూడా కనబడుతుంది. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తారు కావచ్చు. ఇగో వెనక శేఖర్ గారు కనబడుతుండు, ఇక డింపియాడు మంచిగా వస్తుంది కదా, క్లారిటీని ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ లైటింగ్ మనకు హోల్లోకి అక్కడిక్కడ పంపించినప్పుడు లైటింగ్ సరిపోలేదు అన్నట్టుగా మనకు అనిపిస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు ఎటువంటి ఒక ఆపరేటింగ్ అయితే ఉందన్నమాట. దీన్ని మనం రొటేట్ చేసిన కొద్దీ లైటింగ్ పెరుగుతుంది తగ్గుతుంది. మీరు చూడండి ఇప్పుడు తగ్గిపోయింది, డిమ్ అయింది కదా. మనకు ఒకవేళ ఏదైనా హోల్లో కానీ ఎందులోకైనా పంపించినప్పుడు లైటింగ్ సరిపోతలేదు అన్నప్పుడు దీన్ని ఈ విధంగా రొటేట్ చేస్తే సరిపోతుంది, లైటింగ్ ఫుల్లో పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫుటేలో చూస్తారు కావచ్చు ఏమేమి కనబడుతుందో. ఇక డింపియాడు, దీన్ని ఎడిదికి ఆపరేట్ చేస్తే అడిదిక్కు, ఏడు చక్క రావాలనుకుంటే చక్క ఇగరా. హాయ్ గైస్, అనరా ఎవరైనా తిని కూడా చూస్తున్నాడు అయితే 30 సెకండ్స్ స్కిప్ చేసారు. పోతున్నారు ఈ లెఫ్ట్ రైట్ ఎడ తేడా ఉన్నది. నువ్వు ఆడదుడు నాలుక పెట్టి ఇది ఇంద్రా నోట్లే. నిన్న చికెన్ గారా మీది ఈ పలసందులు ఉన్నది, అదే నీ పళ్ళు నీకే భయం అవుతుందా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం కనెక్ట్ అయితే అయిపోయింది. మీరు ఫుటేజ్ కూడా ఏ విధంగా వస్తుందో చూసిరు కావచ్చు. ఇప్పుడు ఈ కెమెరాని యూజ్ చేసి మనం చూడలేని కొన్ని ప్లేసెస్లో దీన్ని పంపించి చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గో! ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఎండోస్కోపీని డిఫరెంట్ ప్లేసెస్లో దీన్ని పంపించేసి చూద్దామని చెప్పినా కదా. అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న ఒక గుంతన అయితే ఉందన్నమాట, ఒక పొక్క లాంటిది. ఇది ఎలకదా మరి లేకపోతే పాముదా ఏంటిదో అర్థమవుతలేదు. దానిలో పంపించిన తర్వాత తెలుస్తుంది. ఒకసారి వ్యూ చూడండి దాని లోపల ఎట్లుందో. ఇగో చిన్న గుంతున్నది, అలాగే ఉరికొచ్చిన ఏలనుకోవాలి ఆయన. ఇప్పుడు వ్యూ కరెక్ట్ వస్తుందిరా. లోపల ఏదో కట్టి ఉన్నది, గదే నాకు గీ మట్టి కనపడదు నాకు ఎవరు. ఏమ్రా బాలరాజు నువ్వు భయపడిస్తావు. ఇది ఎక్కువ లోతు లేదా, కితికంతనే ఉంది ఇది. ఏ గిడుందా? ఇగో టింబ్రే, దీనిలో చెట్టు ఏళ్ళు కనబడతాయి కావచ్చు. ఇలా ఏంద్రా డైమండ్ ఆరు లోపడేమో మెరుతుంది. అట్లా డైమండ్ షేప్లోనే మళ్ళా తీసుకున్నావా? సెకండ్ గుంతలు ఏదో మెరుతుంది, మరి అది డైమండా ఏంటిదో మరి అది. ఆకా డైమండ్ అట్నే ఉన్నదా దగ్గరగా అట్లే మెల్లమెల్ల. ఇది ఒకవేళ డైమండ్ అయితే తెలుగు అడ్వెంచర్ ఛానల్కి సంబంధించి బృందానికి సంబంధించిన సభ్యులు ఎండోస్కోపీ తోటి అక్కడిక్కడ టెస్ట్ చేస్తుంటే డైమండ్ని కనుగొన్నారు. పురావస్తు శాఖ వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు 2 కోట్ల విలువైన వజ్రాన్ని అయితే బయట తీస్తున్నాం. ఇది మేబీ ఒక హిస్టరీ క్రియేట్ అవుతుండొచ్చు. ఒకవేళ డైమండ్ అయితే మా ఊర్లో మొత్తం అడిగి కార్లు వీర్లు అన్నీ ఆగుతాయి, మొత్తం ఉరికొచ్చి ఇవన్నీ తవ్వుకుండా చూస్తారు. ఇక మేము జొన్నగిరి దాకా పోయినాం, ఇక గట్టినే అవుతుంది. ఇక తీరా ఏళ్ళు పెడుతున్నాం అలా కట్టుతాడు తీరా. గిల్ల గిల్ల కనబడుతుంది కట్టే పోలే, ఇంకా గిల్ల ఫోన్లో చూసుకుంటుంది. తేజా R15 కొనుక్కుంటావా కావాసాకి కొనుక్కుంటావా? నింజా కావాలన్నారా? సరే వెళ్తుందారా, కనబడుతుందా? ఇది పెద్దరా తీసేయాలి. అయ్యో డైమండ్, దీనికి కూడా కెమెరా పెట్టు. ఇది చూడరు మీరు ఎట్లా కనబడుతుందో ఆన్ ద స్క్రీన్లో కెమెరాలా. అది పెట్టండి, ఎండోస్కోప్ పెడితే మెరుతుంది. ఇగో అయ్యో డైమండ్ డైమండ్. పోయా మోసం భక్త, మెరిసేవన్నీ వజ్రాలు కాదు, తెల్లగా ఉన్నాయని రాళ్ళు కాదు. ఈ జీవిత సత్యం తెలుసుకొని ఇంకా బయలుదుకురా. ఇప్పుడు ఇంకా వేరే లొకేషన్ పోదాం. ఈ మా ప్రయత్నంలో ఏమైనా కనిపెట్టచ్చు, ఏం దొరుకుతుందో చూద్దాం పరా.
సో మేము ఏ వర్క్ చేసినా సరే ఇదే బోర్ దగ్గరికి వచ్చి కాజాలు అయితే కడుక్కుంటాం అనమాట. అసలు ఈ బోర్ పైప్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. మనకు లెంత్ బాగున్నది కాబట్టి ఇది ఎందాక పోతే అందాక పంపించేస్తా. రెడీ. ఇస్తాక పోతలేదు ఇది ఇదేరా. దీనికి ఒక మెకానిజం రెడీ చేసుకోవాలి మనకి. ఫోన్ పట్టుకో. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక పర్ఫెక్ట్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ చక్కగా పంపించచ్చు లోపలికి. అది మూత ఎట్టున్నారు ఇది టడాన్ టడాన్. మీరు చూడొచ్చు గాయస్ వ్యూస్ ఎట్లా కనబడుతున్నాయో. అంటే పైప్ వచ్చేసి లోపల మొత్తం జంగు తిన్నది. మాది తెలియక దీని నుంచి వచ్చే వాటర్ మొత్తం ఊకే తాగుతూ ఉంటాం. మొత్తం గోడలు అంతా తుప్పినాయి. దీనిలో అంత పెద్ద ఏం ఎంజాయ్ చేయడానికి లేదు. ఇక్కడ బండి ఉంది. బండి సైలెన్సర్లో పెడండి. బండి సైలెన్సర్ ఇచ్చి నీ సైలెన్సర్ తో ఎట్లున్నదో జింగిడిగా మొత్తం ఖరాబ్ అయింది. ఏంద్రా ఇది? మొత్తం పరిపెట్టింది లోపల జింగిడిగా. ఇగో చేసాక లేదు. దింపి అన్న పెడతాం. దింపుడు అట్లా ఉంటుంది. వీళ్ళు చూడు ఎంత నీట్గా ఉందో. ఇదేంద్ర లోపల సైలెన్సర్ లోపల ఏమో క్యాబిన్లు ఉన్నాయి. ఆడికెళ్ళి ఎడిపోతుంది. ఎడిపోతలేదు. ఇదే సౌండ్ కొద్దిగా అడ్జస్ట్ చేస్తుంది కావచ్చురా. గిట్లున్నాయింద్రా సైలెన్సర్లని చక్కగా లేవు. లోపల వాళ్ళు లేగా అన్న. ఒక బండి సైలెన్సర్ లో కనుక మనం ఎండోస్కోప్ ని పంపించినట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎక్స్ట్రీమ్ గా బండి ట్యాంక్ లో పంపిద్దాం. తీరా తీరా. ఏదిరా మొత్తం ఎండిపోయింది ఎవరా ట్యాంక్ అంతా. గిట్టున్నది పక్కున్నది. ఎక్కువ ఏంటి తెలుసారా జాంగ్రీ? తెలుసా? ఏంటిరా? పెట్రోల్ మూలు ఇంత పెద్దగా ఉందేమరా? పెద్దగా ఉంటుంది. ట్యాంక్లో ఏం లేదు, జస్ట్ పెట్రోల్ ఉన్నది. అంతేకాకుండా మనకు పెట్రోల్ లెవెల్ చూపిస్తుంది కదా ముళ్ళు, దానికి సంబంధించింది ఒకటి ఏదో ఉన్నది అంతే. ఏదో వైర్లు అవి ఉంటాయి. BX6 ఉంటాయి. అంటే దేనికి అది? ఏమో పెట్రోల్ కి ఏదో ఉంటుంది దానికి సంబంధించి. నిండు వచ్చి ఆయన నిండా అంటే నిండేం లేదు. ఫుల్ ట్యాంక్ ఎప్పుడు ఫుల్ ట్యాంక్ వేసుకుంటారు. అయితే మీదనే ఉన్నాయంటే వెరైటీ ఇది ఏంద్రా? ఏమో కదా వెరైటీ ఉంటుంది. ఇలా పెట్రోల్ ఉంది. ఎటు పెట్టాలి దీన్ని? గిడికెళ్ళు గిట్లా పెట్టు. క్రాస్ గడేమో తెల్ల DC మోటార్ లెక్క ఉన్నది. ఇట్లా కథ కలవదు కానీ ఎట్లా పోదాం బయటికి. కడిగి పోతే మన వాగు ఉంటుంది కదా, వాగులల్లా ఒడ్ల పండి చిన్న చిన్న పొక్కలు ఉంటాయి. అలా ఎండ్రికాయలు కానీ పాములు కానీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుని వద్దాం. ఇక్కడ మనం ఎంతసేపు చూసినా గింతే ఉంటుంది ట్రీ. ఇప్పుడు వాటర్ పోతున్నాయి కంపల్సరీ ఏదో ఉంటుంది. వెళ్తా ఉంటే మాకు మా దగ్గర లొకేషన్ అయితే కనబడ్డది అనమాట. ఈ లొకేషన్లో ఒక పుట్టు ఉన్నది, కొన్ని చెట్లకు హోల్స్ అయితే ఉన్నాయి. అవిటిని చూసుకొని మన ఎక్స్ట్రీమ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పుట్టకైతే చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి. వీటిలోకి పంపించి చూద్దాం. ఇది ఇంకా జస్ట్ చిన్నదే. జింగిగా చెప్పులు. ఇది ఇంకా జస్ట్ చిన్నదే. మన దగ్గర ఇంకా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి. అవిటి దగ్గరికి అయితే పోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో పంపించేస్తున్నా. ఇక్కడ ఒక హోల్ ఉన్నది, మీరు చూడొచ్చు. దీని లోపల మీరు చూడొచ్చు ఏదో బొక్కలెక్క ఉన్నది. ఇగో సాలెపురు, ఇగో స్పైడర్ వెరైటీ ఉంది కదా జింగ్లీ. అది భయపడుతుంది కావచ్చు వీళ్ళకి లైట్ వస్తుంది ఏందని. పోతుంది దాన్ని దాటేసింది. ఒరే తిండిరా, ఒరే ఏంటా గిల్ల గిల్ల ఆ కాలేకపోతే ఏంటిది? అగో అగో కదులుతుంది. మెత్త మెత్త తలిగింది లాస్ట్కి అయితే. ఆకేనా అది?
కదులుతుంది 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 పావునా సేమ్ అట్లా ఉంది. ఇది ఈ మధ్యలో కనబడుతుంది ఆకుల మధ్యలో అదే ఒక రకంగా ఉన్న చూడు మెల్ల కలిగి టచ్చి మెత్త తలిగింది. ఆకేనా ఆకు ఆకే ఆకే హోల్ పడ్డది. ఇట్లా మెత్త తలిగి తీసే వరకు సేమ్ పాము లెక్కనే అనిపించింది. అట్నే కనబడుతుందా ఏదో జింగిడిగా మూతి పెట్టక ఏదైనా ఉంటే చక్క వచ్చి మూతి చేసుకుంటాను నేను. ఇది కూడా ఆకే కానీ చూడనీకి అయితే పాము లెక్కనే కనబడుతుంది. ఇక్కడ మొత్తం ఆకే పడ్డది కదా అందుకే అట్లా కనబడుతుంది. మనకు పాములు కావాలంటే ఇక్కడ దొరకాయి కష్టం, జంగల్లా పోవాలి. వేరే ఇంతకి ఇదా ఇక్కడ లాస్ట్ ఇప్పుడు చెట్టు తొర్రలోకి పంపించేస్తాం. గుడ్డు గుడ్లు ఇవి ఏంటిరా చెట్టుకు ఏమో గుడ్ల లెక్కనే ఉన్నాయి. అవి చెట్టుకున్నాయా లేకపోతే ఇగో 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 ఇవన్నీ ఏమో గుడ్ల లెక్క ఉన్నాయిరా. ఇగో ఏమన్నా పురుగులు పెట్టినాయి వచ్చానా? పురుగులు పెట్టినాయో లేకపోతే చెట్టు పాటేనో కానీ ఇగో ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇడిదికో 3-4 ఉన్నాయి. ఇగో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయరు. మాకైతే గుడ్డలాగా అనిపిస్తుంది అది. ఇంత ముందుకు ఒకసారి తేజగానే ఇడికి వచ్చినప్పుడు ఒక పాము వచ్చేసి ఇక్కడ హోల్లోకి అయితే దొరికింది. ఇలా మేబీ క్యాప్చర్ అవుతుందేమో చూద్దాం. ఒకవేళ ఇక్కడనే ఉంటాయి దాని లోపలికి పంపిస్తున్నా. అయినా కానీ సాలెపురుగులు అన్ని సాలెపురుగులు రే మొత్తం దాన్ని తలిగినాయిరా. ఈ హోల్లో పంపించిన తర్వాత మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ సాలెపురుగులు ఉన్నాయి, అన్ని కూరంగా ఉన్నాయి అన్నీ అవే మాఫియా. మొత్తం అవి ఓన్లీ ఎంట్రన్స్ లో ఉన్నాయి, కొద్దిగా లోపలికి పంపించిన తర్వాత ఏం లేవు. ఇది అంతేగో ఇది మొత్తం అవిటి గూడు కావచ్చు. ఇక అవిటిని ఎందుకు డిస్టర్బ్ చేసి వచ్చా బ్రో అన్నిటి పోయినారా? అవి ఇళ్ళకి వచ్చు ఇంకొకటి ఇప్పుడే బయటకు వచ్చినా. ఇక చీమల పుట్టలు ఎక్కువ ఉన్నట్టుంది. ఒక చీమ పోతుంది, ఒక అంత పుట్టు ఉంది ఎవరో చీమ. ఈ లొకేషన్ అనుకుని వచ్చినాం కానీ ఇక్కడ అనుకున్నంత ఏం కనవలేదు. కల్లా కొన్ని సాలపురుగులు కనబడ్డాయి, ఇక్కడ కొన్ని గుడ్ల లాంటివి కనబడ్డాయి. ఇప్పుడైతే లొకేషన్ చేంజ్. మేము చెప్పిన ఇంకొక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వాగులో వాటర్ అయితే పోతున్నాయి. అటు సైడ్ మంచి చిన్న చిన్న పొక్కలు ఉంటాయి కదా, అవిటిలో అయితే పెట్టి చూద్దాం. ఎక్కడన్నా మేబీ ఏమైనా కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక డౌట్ ఇక్కడైతే ఒక చిన్న హోల్ ఉంది, దాంట్లో ఉన్నట్టు కనబడుతుంది. దానికి అయితే పంపిస్తుంటాం. ఇప్పుడు నా పాము కోసం కనబడ్డది ఇప్పుడే. ఆ పాము ఇల్లనే ఉంది అనుకో, ఇంకో పెద్ద ఉంది పాము కోసం చేస్తాం మరి వచ్చి. ఇది బయటికి వెళ్ళి చూసే వరకు ఇది మెరుచుకుంటా ఏదో లోపటేమో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మొత్తం ఎట్లా చూడేది కప్పగుల్ల లెక్క ఉంది ఇక్కడ ఏరియా. ఇగో నీళ్ళ పైన వల్ల అది. ఈ వాగు పక్క ఉంటుంటే ఈ హోల్స్ వల్ల కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది. మంచిగా చూడరు ఒకటి. ఈ చీమల పుట్ట మొత్తం ఫుడ్ తీసుకొని అటాక్ అవుతున్నారు దాన్ని. మొత్తం ఫుడ్ తీసుకొని తిరుగుతున్నాయి అడగో గిరిజలు చీమల లోపల ఇంట్లో లోపల ఎట్లుంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఏదో ఫుడ్ తీసుకొని జమ అవుతున్నాయి ఆడ. వేరే చీమలు వచ్చి దాన్ని అటాక్ చేస్తున్నాయి. ఏదో వచ్చిందని ఫుడ్ ఆ పిల్లలు కావచ్చు ఆ గుడ్లు. ఇగో మొత్తం చీమల ప్రపంచం. చీమ పుట్ట లోపల ఇదివరకు ఎవరెవరు చూడదో ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి. మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం.
భయపడుతున్నట్టున్నాయి అవి. తీసేది అన్న, ఎందుకు ఇబ్బంది? వేరే చీమలు అటాక్ చేస్తున్నాయి దాన్ని. ఇగో మొత్తం దీనికి పట్టుకుని ఇగో అటాక్ ఏమో వచ్చింది, వేసారు అంటుంది. చూద్దాం మళ్ళీ ఒకసారి క్లారిటీ. అనుకున్నాను. అలాగే మన కెమెరా వచ్చేసి వాటర్లో ముంచినా కానీ ఏం కాదు, తేజ గారి ఫోన్ లెక్క కాదు ఇది. దీన్ని వాటర్లో ముంచే దగ్గర ఎంట్రీకి ఎక్కువ ఉండున్నది. దీన్ని చూడరు ఇక వాటర్ లోపల ఉంది, వాటర్ లోపల ఫుటేజ్ ఇది. అరే ఇప్పుడు గిట్నే ఏమైనా వెరైటీ కనబడుతుంది, దీన్ని కూడా చూడాలి. ఇంకా మంచి చూడరు ఒక 2-3 రోజులు. ఇక పొక్కలేమో ఉన్నది ఎంట్రీకి అయినా మన వెరైటీ అవుతుంది. దీన్ని అటాక్ చేస్తే కావచ్చు అది. ఇది పెద్ద ఉందేమరా, బాగా పెద్ద ఉన్నది. లోపల నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో పోయింది, పెద్ద ఉంది. ఇంకా ఇసుంటే ఏమైనా వెరైటీ కనబడతాయి. ఇంకా దాన్ని చూడాలి ఒకసారి, లోపల కురికింది అది. ఈయన రాళ్ళలో ఒక పాము కుసం కనబడ్డది. మేబీ అది ఇదే రాళ్ళలో ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ టెస్ట్ చేస్తా ఉన్నాం, చూద్దాం ఏమైనా కనబడుతుందేమో. మరి బయట కనబట్టే వాటరే కాకుండా లోపలికి వెళ్ళి కూడా వాటర్ పోతున్నాయి. ఏమో కాళ్ళు కనబడుతున్నాయిరా, బల్లి 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 లేకుంది. పాము ఏమో పట్టినట్టున్నది, అది బల్లో మొసలి పిల్లలు ఎక్కనో అర్థమైతలేదు. ఇది ఎల్లో కలర్ అయిందిరా, పాము కడితే ఎల్లోనే అవుతుంది అంటారుగా. అట్లా ఇట్లా తోకది కన్నా ఏర్పడలేదా అంటే మింగిందా ఏదైనా ఉందా మరి? ఇక్కడ ఇవన్నీ హోల్స్ చూస్తే అది ఒక్కటి కనబడ్డది, కదులుతలేదు మెదులుతారు. దాన్ని బయట తీసి చూద్దామన్నా కానీ తీయొచ్చినట్లేదు, మస్తు లోపలికి ఉంది. మీరు చూడొచ్చు పుల్ల మొత్తం. ఇగో సో ఈ విధంగా డిఫరెంట్ ఇంకెన్ని కనబడతాయి చూద్దాం. అక్కడ ఒక హోల్ ఉందా, మనం ఇంకా జూనే చూడలేవు ఏర్ల కింద, దానిలో చూద్దాం. ఏంద్రా ఇవన్నీ, వీడికి వచ్చిన తర్వాత 3వ పాము కోసం. ఇది వెరైటీ పుట్ట మీద ఉంది. లోపల పోయినట్టుంది పాము. ఇప్పుడు జాగ్రత్త, అట్లకి ఉడికిరాలి. ఇటు మాఫియా ఉంటుంది, తెల్లందాకా కొత్త కనబడతారు ఇవన్నీ, డే టైంలో కనబడతలేవు. ఇగో ఇప్పుడు కంపల్సరీగా చెప్పులు వేసుకుంటాం ఈ జంగల్లోని పుట్టలు, తప్పది, సేఫ్టీ ఫస్ట్. సో ఏమనుకోకరి, చెప్పులు వేసుకొని పుట్టల దాకా వేరే. ఈ హోల్ బాగా దొడ్డుగా ఉంది, ఆయన పెద్ద పాము దొరని కూడా ఈజీగా ఉంటుంది. అది ఈ చీమలకి ఇంత పెద్ద ఎంత తయారవుతాయో, అవి ఉండేది కింద పిచ్చికంత అంతే హోల్ పెట్టుకుంటే అయిపోతాయా. పెద్ద తయారైతే ఆయన పాములు వచ్చి కబ్జీ ఉంటాయి. నల్లగా ఉంది, నన్ను దున్నుతున్నా జరిగింది. ఏంటి అది మరి గట్ల భయపడుతుంది ఒకటి? అది ఏంటో ఇట్లా నల్లగా ఉంది, పెట్టు. అసలు పామేనే చూసినా తోక 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 అలాగే ఆయనతో లేస్తుందేమో. అరే చుట్టుకొని అన్నదేం రా, ఏది రైట్ ఉంది. ఇగో 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 కదులుతుందిరా, ఇది కూడా కదులుతలేదు. పన్నదా మరి ఏమైనా తెలియదు కానీ దాన్ని ఎక్కువ డిస్టర్బ్ అయితే చేస్తలేమో. అరే ఇగో జింగిడిగా గానే ఉన్నా, ఇళ్ళకే దూరం అల్లకే వెళ్తే ఇంటలేడు నేను ఇల్లే ఉంటాను. పట్టుకొని ఊగుతా ఉన్నావు, దీంతో ఇది తలకాయ నొప్పి, వాన్ చూసుకొని సగం సరిపోతుంది. అది వెళ్ళాలి మరి నుంచి పంప. ఒకసారి ఫోటోలో మీరు క్లియర్గా చూడండి, మేము కూడా దీని సిస్టంలో వేసిన తర్వాత చూస్తాం. పాము లెక్కన అనిపించింది, పామే కాకపోతే ఇలా చుట్టుకొని ఉన్నది. పన్నదా మరి అది కూడా హెచ్పీ కింద తెలియదు.
ఇక్కడ కూడా ఒక రకమైన పుట్టు ఉంది కానీ అంటే అంత పెద్దది కాదు, ఇప్పుడిప్పుడే ప్రోగ్రెస్లో ఉంది ఇది. ఇలా పెట్టి చూద్దాం. ఇంతసేపు వెతికిన తర్వాత ఇంకొక పుట్ట అయితే కనబడ్డది. ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఈ ఎండకు కూడా అవి బయటికి వెళ్తున్నట్టున్నాయి, వీరంతా అడుక్కుపోతున్నట్టున్నాయి. రాత్రిపూట ఉంటాయి కావచ్చు అన్న అవి. యాక్చువల్గా మనం ఇక్కడ జంగల్లో పోయినా చూడు, వాళ్ళ పెద్ద పెద్ద పుట్టలు ఉండే, అటు పోయేది ఉండదు. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే పార్ట్ 2 అక్కడ ట్రై చేద్దాం. ఇలా కూడా ఏమో ఉన్నదిరా, కదులుతుంది 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 కదులుతుంది. ఇగో తెల్లగా ఇగో మెరుతుంది. ఏందన్నా పామే కదరా, పోతుంది పోతుందా? ఇగో మీరు స్క్రీన్ పైన క్లారిటీగా చూడొచ్చు. ఒక 4-5 జాగాల్లో వెతికిన తర్వాత ఇంకొకటి అయితే కనబడ్డది. ఇగో మళ్ళీ ఏర్పడతలేదురా, ఎటో పోయిందిరా, జంప్ అయిందిరా. బయటికి వేరే దాంట్లోకి వచ్చినట్టుందా? జరి జరి జరి. ఆ హోల నుంచే లేదు లోపలికి వెళ్ళి వేరే రూట్ మార్చేసింది. దీనిలో మొత్తం మాఫియా ఉన్నట్టుందిరా. ఈ పుట్ట చూస్తేనే కొద్దిగా వెరైటీగా ఉంది. మీరు చూడొచ్చు, చివరి దాకా మనం చూసిన వాటికంటే కొద్దిగా హైపుల్ ఉంది ఇది, అందుకే ఇది కబ్జా చేసేసినట్టున్నది. సో ఇప్పుడైతే మనం దగ్గర మన వెహికల్ పెట్టినాక నుంచే ఒక 2 కిలోమీటర్ల లోపలికి వచ్చినాం. వాగుపోంటి విడిపోంటి చూసుకుంటా. ఇప్పుడు మెల్లగా వెళ్దాం రిటర్న్, మళ్ళీ చూసుకుంటా. అరే గీ టైప్ ఇట్లా ఎర్రమట్టితో ఉన్న దాంట్లో ఉంటున్నాయిరా, చేసుకుంటావా మరి? ఇంకోటి ఏదైనా కనబడుతుంది. ఇప్పుడు మనం బొంగ తవ్వాల వేరే తవ్వ నుంచి ఏమైనా కనబడితే చూద్దాం మళ్ళీ. లోపల చేప పిల్లలు ఉన్నాయి, మీకు చూపేందుకు ట్రై చేస్తా. ఉరుకుతున్నాయి, ఎగబడుతున్నాయి. వాటర్ లోపల ఉన్న నీళ్ళలో కూడా ఏం లేవు. ఇంత దిగినందుకు చేప పిల్లలు అయితే కనబడ్డాయి. సో ఫైనల్గా ఇది గాయస్, మనం ఎండోస్కోప్ని కనుక చిన్న గుంతల్లోకి పుట్టలోకి పంపించినట్టయితే అందులో ఉండే క్రియేచర్స్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించిన అవుట్రో ఆల్రెడీ తీసుకున్నాం, కాకపోతే ఆ ఒక్క ఫుటేజ్ కరెక్ట్ అయిపోయింది అనమాట. సో దానికోసం మళ్ళీ ఎండింగ్ అయితే తీసుకుంటున్నాం. సో ఓల్ వీడియోలో మీకు ఎట్లా అనిపించిందో మొత్తం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో పైన మీ సపోర్ట్ని బట్టి నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే, ఆల్రెడీ మనం ఒక ఫారెస్ట్ అని చెప్పేసి అక్కడ వినాం కదా, దాంట్లో పెద్ద పుట్టలు అయితే కనబడ్డాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇంకా గిరినాగు అది అంటారు కదా, ఇంకా పెద్ద పాములు గిట్ల ఏమైనా కనబడతాయా, లేకపోతే మనం ఆ రోజే ఒక ఫారెస్ట్లో కనుక చూసినట్టయితే ఒక పుట్ట లోపల అది అడవి కుక్కన నక్కన సంథింగ్ ఏదో ఉండే, ఆ రోజు ఎండోస్కోప్ ఉన్నట్టయితే మనం డైరెక్ట్ పంపించినట్టయితే క్లియర్గా కనిపిస్తుండే. సో అటువంటి ప్లేస్లలో కూడా వెళ్ళి చూడడానికి అయితే చూస్తాం ఈ వీడియో పైన మీ సపోర్ట్ని బట్టి. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.